గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. నడిచే దేవుడు శ్రోతలకి నా నమస్కారం. ఈరోజు మన శీర్షిక దీర్ఘాయుష్మాన్ భవ. అంటే చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఆ కూర్చున్న పండితులను ఉద్దేశించి ఇలా అడిగారు: భక్తులు నాకు నమస్కరిస్తే నేను వారిని నారాయణ నారాయణ అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్థులు ఏమని ఆశీర్వదిస్తారు అని అడిగారు. మేము దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని ఆశీర్వదిస్తాము, అదే సాంప్రదాయము అన్నారు ఆ పండితులు. అంటే ఏమిటి అని అడిగారు మహాస్వామి వారు. చాలా కాలం సౌఖ్యంగా ఉండు అని దీని అర్థం అన్నారు. మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేశారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి, మీరందరూ చెప్పే అర్థం తప్పు అన్నారు. పండితులు ప్రశ్నార్థకంగా చూశారు. వాళ్ళందరేమో పెద్ద పెద్ద విద్వాంసులు, సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు, మంచి విద్వత్ కలిగిన వారు. సంస్కృత వ్యాకరణం దీర్ఘాయుష్మాన్ భవ అనున్నది చాలా సామాన్యం. సంస్కృత పరిజ్ఞానం ఏమీ లేకపోయినను అర్థమవుతుంది. కానీ మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు. అన్ని పండితులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు, నేను చెప్పనా దాని అర్థం అని అడిగారు. పండితులంతా చెవులు రిక్కించారు. పంచాంగములోని, అంటే తిథివార నక్షత్ర యోగకరణాలు, పంచాంగములోని పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము, 11 కరణములలో ఒకటి భవకరణము, వారములలో సౌమ్యవారము అంటే బుధవారం అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటే ఆయుష్మాన్ యోగము, భవకరణము, సౌమ్యవాసరము అంటే బుధవారం కలిసి వస్తాయో అది శ్లాఘ్యము, అంటే చాలా శుభప్రదము మరియు యోగకారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక అని అర్థము. ఈ మాటలు విన్నంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి అందరూ మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. స్వస్తి. జయ జయ శంకర. హర హర శంకర.